నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. పొద్దుటూరులో ఘనంగా ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలు. అభిమానుల మధ్య భారీ కేక్ కట్ చేసిన వైసీపీ నాయకులు. తిరుపతి జిల్లా కలెక్టరేట్కు 10 ద్విచక్ర వాహనాలు అందించిన హీరో కంపెనీ. కృతజ్ఞతలు తెలిపిన జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి. విశ్వ బ్రాహ్మణ, విశ్వకర్మ, స్వర్ణకార కుల వృత్తులకు చేయూత ఇవ్వాలి. బహుళ జాతి కంపెనీలతో ఉపాధి కోల్పోయామని ఆవేదన. సూర్యాపేట వికాస ఫార్మసీ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం. అవగాహన కలిగి ఉండాలన్న షీ టీం ఎస్ఐ బాలునాయక్. సామాజిక బాధ్యతగా హీరో మోటార్ కంపెనీ యాజమాన్యము తిరుపతి జిల్లా కలెక్టరేట్కు హీరో కంపెనీకి చెందిన 10 ద్విచక్ర గ్లామర్ వాహనాలను అందజేశారు. వీటి వల్ల రెవెన్యూ సిబ్బంది ప్రోటోకాల్ విధులు నిర్వహించటకు ఉపయోగకరంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. హీరో కంపెనీకి చెందిన 10 ద్విచక్ర గ్లామర్ వాహనాలను జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రతాప్ రెడ్డి, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రామకృష్ణారెడ్డి సమక్షంలో జిల్లా కలెక్టర్కు అందజేశారు. ఇలాంటి వాహనాలను అందజేసిన మొట్టమొదటి కంపెనీ హీరో మోటార్ కంపెనీ అని వారికి జిల్లా కలెక్టర్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. హీరో మోటార్ ద్విచక్ర బైకు కంపెనీ ప్లాంట్ హెడ్ కిరణ్ కుప్లా మాట్లాడుతూ ఇప్పటి వరకు 235 హీరో మోటార్ బైకులను కలెక్టరేట్ పోలీస్ యంత్రాంగంకు వారి విధులు మరింత సమర్థవంతంగా నిర్వహించుటకు తమ వంతు కార్పొరేట్ సామాజిక బాధ్యతగా అందజేయడం జరిగిందని తెలిపారు. ఈరోజు హీరో మోటార్ కార్పస్ వాళ్ళు CSR కింద అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కలెక్టరేట్కి దాదాపు 10 టూ వీలర్స్ ఇవ్వడం జరిగింది. హీరో మోటార్ కార్పస్ వాళ్ళు ఇప్పుడే కాకుండా ఇంతకు ముందు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇక్కడ తిరుపతి టౌన్లో ఎస్పెషలీ ట్రాఫిక్ కంట్రోల్ కానీ వీటన్నిటి కోసం దాదాపుగా 200 వెహికల్స్ ఇవ్వడం జరిగింది. అన్ని యాక్సెసరీస్తో పాటు వాటిని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తిరుపతి అనేది అందరికీ తెలిసిన విషయమే. దేశవ్యాప్తంగా అదేవిధంగా ఇతర దేశాల నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారు. వీటికి ప్రోటోకాల్ ఇవ్వడానికి ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో అది వాళ్ళ దృష్టికి తెచ్చినప్పుడు ఇమ్మీడియట్గా 10 వెహికల్స్ ఈరోజు మనకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. దీనివల్ల రాబోయేటువంటి కాలంలో ప్రోటోకాల్ డ్యూటీస్ అటెండ్ కావడానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది చాలా సహకారంగా ఉంటుంది. అదేవిధంగా SCB వాళ్ళు కూడా 25 వెహికల్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా మనకు వెహికల్స్ వరకు చూసుకుంటే హీరో మోటార్ కార్ప్స్ వాళ్ళు ఒక్కరే ఇంతవరకు కూడా ఈ జిల్లాలో CSR కింద ఈ టెంట్ కూడా సమకూర్చడం జరుగుతూ ఉంది. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అదేవిధంగా రాబోయేటువంటి కాలంలో ఇది కొత్త జిల్లా కాబట్టి ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే కూడా వాళ్ళు CSR కింద వాటిని అన్నింటినీ కూడా మాకు నెరవేరుస్తారని కూడా వాళ్ళను కోరుకుంటూ ఇంతటి మంచి కార్యక్రమంలో ఈరోజు ఉదయం పాల్గొనడం నాకు సంతోషంగా ఉంది. థ్యాంక్స్. ఇవాళ హీరో మోటార్ కార్ప్ తరపు నుంచి కలెక్టరేట్కి మనము ఒక 10 వెహికల్స్ ఇవ్వడం జరిగింది. నిన్న కూడా ఒక 200 వెహికల్స్ దాకా మనం పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చున్నాం. దీనికి ముఖ్య కారణం ఏంటంటే తిరుపతి ఇందాక మన కలెక్టర్ గారు చెప్పినట్టు వరల్డ్ ఫేమస్ ప్లేస్ అవ్వడంతో, వరల్డ్ స్పిరిచువల్ క్యాపిటల్ అవ్వడంతో అనేక మంది ప్రజలు కానీ భక్తులు కానీ నిత్యం తిరుపతిలో భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి ఊరిది. సో అన్ని డిపార్ట్మెంట్స్కి ప్రెజర్ చాలా ఎక్కువ ఉంటుంది. అది పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, కలెక్టరేట్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్స్కి చాలా ప్రెజర్ ఉంటుంది. సో ఆ ప్రెజర్ని బేర్ చేయడానికి వీళ్ళకి మా వెహికల్స్ తోడ్పడతాయని చెప్పి మేము అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని టీ కూడలిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, దుర్గం ఇన్ఛార్జ్ దేవరాజు ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ ఉపరాష్ట్రపతిని అవమానపరిచారంటూ రాహుల్ గాంధీ చిత్రపటాన్ని దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి నాయకులకు ఎంతో గొప్ప స్థానాన్ని కల్పిస్తే అవగాహన రాహిత్యంతో రాహుల్ గాంధీ మాట్లాడడం చాలా బాధాకరమన్నారు. దీనికి మూల్యం చెల్లించక తప్పదని, భవిష్యత్తులో ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారని విమర్శించారు. దాని ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ గత 75 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అనావాయితీ ప్రధానమంత్రి ఆర్డర్ కాంపిటీషన్ చేశాడు రాహుల్ గాంధీ. ఆ రోజు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు. ఈరోజు సాక్షాత్ ఉపరాష్ట్రపతిని, మా ప్రధానమంత్రిని అగౌరవపరిచారు, ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరిచారు. కానీ ఈరోజు మా ఉపరాష్ట్రపతిని, ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న ఉపరాష్ట్రపతిని అగౌరవపరుస్తూ ఫోటోలు తీస్తూ, వీడియోలు తీస్తూ అవమానకరంగా ప్రవర్తించారు. వీళ్ళకి ఈరోజు నిరసనగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కళ్యాణదుర్గంలో రాహుల్ గాంధీ యొక్క దిష్టి బొమ్మను తగలబెట్టడం జరిగింది. రాహుల్ గాంధీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. నీకు ఎందుకంటే వ్యవస్థలపైన, భారతదేశంలో ఉండే ప్రజాస్వామ్యం పైన నీకు నమ్మకం లేదు, ఒక ఆలోచన లేదు. ప్రధాన రాజ్యాంగ పదవులు అంటే కనీసం అవగాహన లేకుండా ప్రవర్తిస్తున్నావు. పిచ్చి పిచ్చి పనులు చేస్తే భారతీయ జనతా పార్టీ నిన్ను తరిమి కొట్టుందని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక కొర్రపాడు రోడ్డులోని కొనిరెడ్డి ఫౌండేషన్ భవనంలో కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ మరియు కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి భోజన ఏర్పాట్లు చేశారు. దాదాపు 800 మందికి ఆయన భోజనాలు అందించారు. అనంతరం స్థానిక మైదుకూరు రోడ్డులోని దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అభిమానుల మధ్య భారీ కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పెట్టండి మళ్ళా వేసుకోండి. మళ్ళా వెళ్ళండి బాబు. అయితే మళ్ళా కావాల్సింది మళ్ళా వేసుకోండి. అన్నామా రిప్రజెంట్ చేసుకోండి. ఈరోజు జగన్ పుట్టినరోజు. ఓకే జగన్ సార్ అంతా ఏరును పాయసం పెట్టింది అన్నాం. ఓకే ఊరెవరు? అందరూ
ఈరోజు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా కోన్రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా చేతుల మీద దాదాపు 700-800 మందికి భోజనం పెట్టడం కూడా మాకు చాలా అదృష్టంగా మేము భావించుకుంటున్నాము. ఆయన ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పి ప్రజలను బాగా చూసుకుంటూ ఉన్నాడు. కావున మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కావాలని, మంచి మెజార్టీతో రావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులు చూసి ప్రజలు మంచి మెజార్టీతో ఇస్తారని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ మీ కోన్రెడ్డి శివచంద్రారెడ్డి, సర్పంచ్. వరంగల్ ఆరెపల్లి సమీపంలో ఉన్న గురుధామం పుణ్యక్షేత్రంలో శ్రీ శ్రీ శివానందమూర్తి జన్మదిన వేడుకలు త్రిపురనేని గోపీచంద్, బండారు సాయినారాయణ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. త్రిపురనేని గోపీచంద్ మాట్లాడుతూ ఈ జన్మదినం వేడుకలకు వేలాది మంది భక్తులు తరలివచ్చారని, ఈ వేడుకల్లో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎంతో మంచి జరగాలని ఆకాంక్షించారు. సార్ ఓకే సార్ సార్ చూడండి ఓకే సార్ సార్ చూడండి సార్ సార్ మీరు సార్ పక్కన సార్ చూడండి నెక్స్ట్ కార్డ్ చూడు థర్డ్ ప్రైజ్ గోస్ టు దివ్యా వెంకట్రామన్. దివ్యా మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః. తిష్ఠంతో భూతపిశాచాః ఏతే భూహరకాః ఏతే శ్యామవిరోధినా బ్రహ్మకర్మసమారభే బ్రహ్మభూద్భవస్వరోం అక్షతలు మమాన్ ఉపావేదవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే. సుధీర్సార్కి ప్రత్యేకంగా గురుగారి తరఫున గురుగారిని వారికి వాళ్ళ కుటుంబాన్ని చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మనం ఈరోజు ముఖ్య ఘట్టం, ఈ కార్యక్రమాలన్నింటినీ నిర్వహించేది వాళ్ళిద్దరే బాధ్యులుగా నిలబడి అన్నీ చేశారు. మనం అనుకున్నట్టుగా మన కుటుంబ సభ్యులందరూ వేదిక దగ్గరికి వచ్చేసారు. మిగిలిన వాళ్ళు ప్రాంగణంలో ఎక్కడున్నా కానీ తొందరగా వచ్చేసేయండి. వచ్చేసి కుర్చీలో కూర్చోండి. కుర్చీలు అయిపోయినాక క్యాలెండర్లు దొరకము. అలాగే స్వాగతం. ఇవాళ ఇక్కడ శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ వారు చేసినటువంటి సద్గురు శివానందమూర్తి గారి జన్మదిన వేడుకలు జరిగినాయి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 20వ తారీఖు శ్రీ గోపీచంద్ గారు, సాయి గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుపుతారు. భక్తజనులు విశేషంగా విచ్చేశారు. ఇక్కడికి చాలా గ్రాండ్గా జరిగినాయి. సో ఇటువంటి చేయడం వల్ల సంఘంలో మనం సేవా కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్తున్నారు వీళ్ళు. అంటే ప్రతి కామన్ మ్యాన్కి రీచ్ కావాలి. మన సంస్థ ద్వారా కామన్ మ్యాన్కి ఏదైనా చిన్న సహాయమైన మనం చేయడానికి రెడీగా ఉండాలని చెప్పడం కోసమే చేసేది. గురుగారు మనందరికీ చెప్పిన మెసేజ్ కూడా ఎప్పుడు అదే. ఎందుకంటే ఏదైనా సేవ చేయండి, ఒక ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళని ఆదుకోండి, లేకపోతే ఎవరైనా కళాకారులు చాలా బాగా ఇప్పుడు డ్యాన్స్ చేసిన వాళ్ళందరినీ, సింగర్స్ని అందరినీ ఆదరించాలి. వాళ్ళు ఇచ్చింది మనం తక్కువే కావచ్చు, కానీ వాళ్ళు గుర్తించడంలో దాంట్లో ముఖ్య ఉద్దేశం. అది చేస్తున్నటువంటి ఈ సంస్థని గ్రేట్లీ అభినందిస్తున్నాను. అండ్ విచ్చేసిన భక్తజనానికి కూడా అభినందన. విశ్వ బ్రాహ్మణ, విశ్వకర్మ, స్వర్ణకార కుల వృత్తులకు చేయూత అందించాలని విశ్వకర్మ స్వర్ణకార మండల అధ్యక్షులు చింతోజీ బాలయ్య ప్రభుత్వాన్ని కోరారు. కార్పొరేటు బహుళజాతి కంపెనీల వల్ల కుల వృత్తులకు పనులు లేక ఉపాధి కరువై ఎంతో మంది విశ్వ బ్రాహ్మణులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కుల వృత్తులకు ప్రోత్సాహం అందించాలని విశ్వకర్మ స్వర్ణకార మండల అధ్యక్షులు చింతోజీ బాలయ్య ప్రభుత్వాన్ని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండల కేంద్రంలో శ్రీకాంతచారి విగ్రహ ఏర్పాటుకు పర్మిషన్ ఇవ్వాలని, అలాగే విశ్వ బ్రాహ్మణ, విశ్వకర్మ ప్రభుత్వం ఆదుకోవాలని తహసీల్దార్ గణేష్కు వినతి పత్రం అందించారు.
స్వర్ణకర్మ వెంటనే విశ్వకర్మల ఐక్యత, విశ్వకర్మల ఐక్యత, స్వర్ణకర్మల ఉపాధిని కల్పించాలి. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ. శ్రీకాంతాచారి, ప్రొఫెసర్ జయశంకర్ సార్, ప్రొఫెసర్ జయశంకర్ సార్. స్వర్ణకారులను ప్రభుత్వం వెంటనే, స్వర్ణకారులను ప్రభుత్వం వెంటనే, విశ్వబ్రాహ్మణులకు ప్రభుత్వం చేయుత. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ. మాకు ఏం కావాలనే చెప్తాను, కాకపోతే ఇట్లా కాకుండా పర్సనల్గా చెప్తాను. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో ముస్తాబాద్ మండల స్వర్ణకారుల సంఘం పట్టణ మండల సంఘ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు అందరి కలిసి శ్రీ గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు ఏనుగుల రేవంత్ రెడ్డి గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుచున్నాము. మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 3 రోజున శ్రీకాంతాచారి విశ్వబ్రాహ్మణుడు ఆ రోజు అమరుడైండు. అదే రోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఫామ్ అయింది. ఆ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముందే గుర్తించి ఈ శ్రీకాంతాచారి వలనే కాదు మన ప్రభుత్వం కళ సాకారమైంది, ప్రభుత్వం ఫామ్ అయింది. దానికి ఏదో సంబంధం ఉంది అని కూడా గుర్తించి చెప్పడం జరిగింది. వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు గెలవడం మేము చాలా సంతోషిస్తున్నాం. మాకు చాలా సంతోషం. గతంలో ఇదే విధంగా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములమై మిలియన్ మార్చు, వంట వార్పు, సకల జల్ల సమ్మె, ఊరేగింపు, ర్యాలీలు, ధర్నాలు, మా కులవృత్తులు పట్టుకొని రోడ్ల మీదకి వెంట వచ్చి తిరిగి తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయని మాకు సహాయ సహకారాలు అందించి మా కులవృత్తులను ప్రోహించి మనల్ని ఆదుకుంటారు అని భావించి వెంట నచ్చాం, వెంట తిరిగాం. 2014, 2018, 2023 వరకు కూడా అసలు మా విశ్వబ్రాహ్మణ కులవృత్తుల ఊసే లేదు, మనం పట్టించుకున్న నాదుడే లేదు. 2018లో శ్రీకాంతాచారి విగ్రహం పెడతామని కొత్త బస్టాండులో గద్దె నిర్మించే అందరి ఆమోదంతో ఆ శ్రీకాంతాచారి విగ్రహం పెట్టడానికి జనవరి 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు చిన్నబోయినపల్లెలోని ప్రతి కుటుంబానికి శ్రీరామ పూజిత అక్షింతలు వితరణ చేయడం జరుగుతుందని విశ్వ హిందూ పరిషత్ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందాల చంద్రబాబు తెలియజేశారు. 22 జనవరి 2024 సోమవారం శుభదినాన అయోధ్య శ్రీరామ జన్మభూమిలో నిర్మిస్తున్న నూతన మందిరంలో క్రింద అంతస్తులోని గర్భగుడిలో శ్రీ బాలరాముని నూతన విగ్రహ ప్రాణప్రతిష్ఠ గావించబడుతున్నదని చంద్రబాబు తెలియజేశారు. ఆ రోజు ప్రాణప్రతిష్ఠ శుభముహూర్త సమయానికి ముందే దగ్గరలో ఉన్న ఏదేని దేవాలయంలో భక్తులు భజన, కీర్తనలు ఆలపించాలని కోరారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు చిన్నపోయిన పల్లె గ్రామాల్లో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ గ్రామానికి విచ్చేస్తున్నటువంటి శ్రీరామ పూజిత అక్షితలను ఈ గ్రామానికి 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ప్రతి కుటుంబానికి కూడా వారి ఇంటికి వెళ్ళి శ్రీరామ పూజిత అక్షితలను ఇవ్వడం, దాంతోపాటుగా శ్రీరాముని యొక్క భవ్య మందిరం యొక్క చిత్రపటము, అదేవిధంగా ఒక నివేదన పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ నివేదన పత్రంలో శ్రీరామ మందిరం యొక్క కొలతలు, ఏ విధంగా ఈ యొక్క నిర్మాణం జరిగింది అనే అంశాల మీద అన్ని రకాల వివరాలను తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్యకు వచ్చి దర్శించాలనేటువంటి ఆహ్వానాన్ని కూడా ఆ ట్రస్ట్ తరపున ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు ఆహ్వానం పలకడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గ్రామానికి విచ్చేస్తున్నటువంటి అక్షితలకు గ్రామ ప్రజలంతా కూడా స్వాగత ర్యాలీతో ధూపదీప నైవేద్యాలతో స్వాగతం పలికి స్థానిక దేవాలయంలో భద్రపరిచి వాటిని 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు కూడా అందరూ కూడా వారి వారి కుటుంబాలకు అందజేయాలని కోరుకుంటూ, అదేవిధంగా శ్రీరామ యొక్క
విగ్రహం యొక్క ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమంలో ప్రతి కుటుంబం కూడా ఆ రోజు 11 గంటల వరకు తమ తమ ఇళ్లలో పూజలు జరుపుకొని ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి గణపతి దేవాలయానికి విచ్చేసి 11 గంటల నుండి సామూహికంగా అక్కడ ఉన్నటువంటి గణపతికి పూజలు చేసి శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ అయోధ్య నుండి ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని అందరూ సామూహికంగా వీక్షించి అందులో ఇచ్చేటువంటి ప్రథమ హారతిని అందరూ కూడా తీసుకొని తదనంతరం మనం కూడా ఇక్కడ ప్రథమ హారతిని ఇచ్చి అందరం కూడా ఆ స్వామివారి కృపాకు పాత్రలు కావాలని తెలియజేసుకుంటూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా సుదర్శన హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థమై గోవిందమాల భక్తులు ముడుపులు ధరించి బయలుదేరి వెళ్లారు. సూర్యాపేట రాయనగూడెం వికాస ఫార్మసీ కళాశాలలో షీటీం ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని షీటీం ఎస్ఐ బాలునాయక్ అన్నారు. మహిళల భద్రత, రక్షణ, 100 డయల్ గురించి, సోషల్ మీడియా, ఓటీపీ మోసాలు, సైబర్ నేరాల గురించి, టోల్ ఫ్రీ నెంబర్ 1930 గురించి, సెల్ ఫోన్లతో కలిగే అనర్థాల గురించి, విద్యార్థుల వ్యసనాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు ఆటపాటల ద్వారా అవగాహన కల్పించారు. ఈ సెల్ ఫోన్ వల్ల ఈ జిందగీ ఈ బతుకంత భయమే. ఈ సెల్ ఫోన్ ఎవరైనా సరే, మేము కావచ్చు, మీ మెంటర్స్ కావచ్చు, ఇక్కడ కూర్చున్న వేదిక మీద కూర్చున్న వాళ్ళు, పెద్దోళ్ళు కావచ్చు, చిన్నోళ్ళు కావచ్చు, ఏదో ఒక క్షణంలో ఈ ఫోన్ ద్వారా భయపడవలసిన వారే. అర్థమవుతుందా? ఈ బ్రతుకంతా కూడా భయమే ఈ సెల్ ఫోన్. సో ఇది చాలా యూజ్ఫుల్ అయ్యే మెసేజ్ మీకు. సెల్ ఫోన్ ఎంతమంది చేతిలో వాట్సాప్ అకౌంట్ ఉంది? మీకు ఫోన్ ఉంది కదా, మీ ఫోన్లో ఫేస్బుక్ అకౌంట్ ఉంది కదా. ఓకే, ఇది వద్దులే, మనకి కావాలి. ఇన్స్టాగ్రామ్ ఎంతమంది?
నేనైతే ఒప్పుకోను అసలు. అందరికీ ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా వెంచర్లు నిర్మిస్తే చర్యలు తీసుకుంటామని నిర్మల్ జిల్లా ముతోల్ గ్రామ పంచాయతీ సెక్రటరీ పోతన్న తెలియజేశారు. ముతోల్ మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా నిర్మించిన వెంచర్లకు గ్రామ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామ ప్రజలకి నమస్కారం. నేను ముదోల్ గ్రామ పంచాయతీ ఈఓ పోతన్న యాదవ్ మాట్లాడుతున్నాను. ముదోల్లో వెలిసిన చాలా వెంచర్లు అనుమతులు లేకుండా ఉన్నాయి. వాటి యొక్క పత్రాలు సరిచూసుకొని ప్రజలు గమనించాలని కోరుతున్నాను. లేని ఎడల మీరు నష్టపోతారని నేను మీకు విన్నవించుకుంటున్నాను. వెంచర్ యజమానులు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒకవేళ మీ దగ్గర వెంచర్లకు అనుమతులు ఉన్న పత్రాలు మీ దగ్గర ఉంటే మా గ్రామ పంచాయతీకి సమర్పించాలని కోరుతున్నాను. లేని ఎడల చట్టపరంగా దానిపైన ఏమైతే యాక్షన్ ఉంటాయో మేము తీసుకోవడానికి ఎలాంటి వెనుకడుగు వేయమని మీకు హెచ్చరిస్తున్నాం. ఇప్పటివరకు వాళ్ళకి 2 నోటీసులు సర్వ్ చేసినాము. ఇప్పుడు వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. 3వ నోటీసు కూడా మొన్న సోమవారం ఇచ్చినాము. సో ఇంకో 3 డేస్ వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళు ఎలాంటి అనుమతి పత్రాలు మాకు సమర్పించకపోతే దాని యాక్ట్ ప్రకారం మేము ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి తీసుకుంటామని మేము మీకు విన్నవించుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పొద్దుటూరులో ఘనంగా ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలు. అభిమానుల మధ్య భారీ కేక్ కట్ చేసిన వైసీపీ నాయకులు. తిరుపతి జిల్లా కలెక్టరేట్కు 10 ద్విచక్ర వాహనాలు అందించిన హీరో కంపెనీ. కృతజ్ఞతలు తెలిపిన జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి. విశ్వ బ్రాహ్మణ, విశ్వకర్మ, స్వర్ణకార కుల వృత్తులకు చేయూత ఇవ్వాలి. బహుళ జాతి కంపెనీలతో ఉపాధి కోల్పోయామని ఆవేదన. సూర్యాపేట వికాస ఫార్మసీ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం. అవగాహన కలిగి ఉండాలన్న షీ టీం ఎస్ఐ బాలునాయక్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.